బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించినటువంటి భక్తులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నారు? మీకు కలిగినటువంటి అనుభవం ఏంటి? అంటే నా పేరు శోభారాణి, మాది వచ్చేసి వికారాబాద్. నేను 8 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం అర్పిస్తున్నాను. మాకు చాలా చాలా అంటే శివశక్తులకి రంగరంగ వైభవంగా ఈ పండుగల కోసం మేము ఎన్నో సంవత్సరాలు అంటే 1 ఇయర్ నుంచి ఎదురు చూస్తూ ఉంటాము. ఈ పండుగ అంటే మా శివశక్తులకి చాలా చాలా పెద్ద పండుగ ఇది మాకు. సో మాకు అమ్మవారు రావడం మా ఒక ఆనవాయితీ అది అంటే అంతే. ఇప్పుడు అమ్మవారు వచ్చిన తర్వాత లోక కళ్యాణం కోసము మీరు కొన్ని వ్యాఖ్యలు అనేది వినిపించడం జరుగుతుంది. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది? రాష్ట్ర పాలన కావచ్చు, ప్రజలు ఏ విధంగా ఉండబోతున్నారు? కాలాల అనుకూలంగా మార్పులు ఎట్లా ఉండబోతున్నాయి? చాలా వరకు అయితే ఇప్పుడు వర్షాలు పడక పంటలు పండక చాలా రైతులు నష్టపోతున్నారు. చాలా వరకు కూడా చాలామంది జాబ్స్ వల్ల కానీ అన్నిట్ల వల్ల కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా చాలా వరకు జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ జాబులు వచ్చి అందరూ మంచి పోస్టులో రావాలని ఆ అమ్మవారికి నేను కోరుకుంటున్నాను. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు? నాది భువనగిరి సైడ్, భువనగిరి. చెప్పు, అమ్మవారికి మీకు అమ్మవారు ఎట్లా దర్శనం ఇచ్చింది? మీరు నిజంగా శివసత్తులు కావడానికి అమ్మవారి కోసం ఎన్ని సంవత్సరాలు మీరు ఎదురు చూశారు? నేను 11 సంవత్సరాలు, 51 సంవత్సరం అవుతుంది నాకు. దేవుడు వచ్చి 41 సంవత్సరం. ఆనాటి నుంచి అమ్మవారి దానికి వస్తాను నేను. ఎప్పుడు కానీ బియ్యం ఒడివాలు పోసుకొని బోనం ఎత్తుకొని సంతోషంగా వచ్చి 5 యంత్రాల బోనం ఎత్తిచ్చి ఒడివాలు పోసి వంపి అని నేను వెళ్తాను. భువనగిరి సైడ్ నేను వచ్చేది. నా జాతి లంబడి జాతి. అమ్మవారు ఏనాడు పొందిందో నాకు ఆనాడు నుంచి మన కులం జాతిలో ఉంచింది నన్ను. నా కులం జాతిలో ఉంచింది నాకు. మా లంబడోళ్ళ జాతిలో లేదు. నేను లేక ఇదంతా ఈ అవతారం మీదనే ఎప్పటికీ 24 గంటలు నేను జోగుదాని. ఈ అవతారం మీదనే భక్త నేను. అంతే సార్. నేను కూడా జోగురాలనే, మాది వెంకటాపూర్ తాండా. నేను కూడా జోగురాలనే. అంటే ఇప్పుడు చాలా మంది ఏముందిలే కాలాలు మారుతున్నాయి, అమ్మవారి మహిమలు ఎక్కడుంటాయి అని అనుకునే వారికి మీరేం చెప్పదలుచుకున్నారు? సంవత్సరం లేదు మాకు. మా అమ్మవారు చాలా సంతోషం మాకు. అమ్మవారి ఏడ కళ్యాణం అయితే ఆడికి అలుగున వస్తాం మేము. ఎన్ని బాధలు పడి ఎన్ని కష్టాలు పడ్డా కానీ అమ్మవారు తన బోనాలకు పండుగలకు ఆనందంగా అందుకుంటాం మేము. మాకు ఎంత సంతోషం వస్తే అంత సంతోషం సంబరం ఉంటుంది మాకు. ఆట పాటలు అంటే సంతోషం మాకు. కానీ ఇప్పుడు లోకంలో ప్రతి చోట అమ్మవారు లేని చోట అనేది లేదు. మరి చాలా మంది ఇటు మహిళల మీద కావచ్చు, చిన్నారుల మీద కావచ్చు, చాలా వరకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరి ఈ విషయాలన్నీ చూస్తూ అమ్మవారు ఎట్లా సహిస్తున్నారు? అమ్మవారు సైన్స్ వరకే మేము వచ్చేది. మరి అట్లా అమ్మవారు మమ్మల్ని ఏడికెళ్ళి ఉంటే ఆడికి పిలిపించి రప్పించుకునే వరకే మేము వచ్చేది. ఆమె పిలిపించకుండా మేమెందుకు వస్తాము? ఆమె మాకు ఒలిచి కళలో రాకుండా కళలో నీడల్లో వచ్చి మాకు రావాలని గుంజుతుంది కదా మమ్మల్ని. అందుకని మేము అలుగునే వస్తాం మేము. మాకు సంవత్సరానికి మాకు సంతోషం వస్తాం మేము. బల్కంపేట కానీ గోల్కొండ కానీ ఏడికంటే ఆడికి అందుకుంటాం. శివసత్రం 10 మంది గ్రూప్ పట్టి మేము పోతాం. ఆట పాటలు వెళ్తాం మేము. ఎందుకంటే అమ్మవారికి సంతోషం కలిగితేనే ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉంటారంటున్నారు. కానీ కొన్ని చాలా వరకు వికృత చేష్టలు, అదేవిధంగా అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి వీటి పట్ల అమ్మవారు ఏ విధంగా మాట్లాడుతుంది మీతోటి? ఎందుకంటే నార్మల్గా ఉన్నటువంటి సామాన్య జనాలతోటి అమ్మవారు ఎప్పుడు మాట్లాడరు, అమ్మవారు ఎప్పుడు కనిపించరు. వాళ్ళకు మీలాంటి వాళ్ళకు అంటే మీరు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు కాబట్టి మీకు మీలాంటి వాళ్ళకి కనిపిస్తుంది. మీకేం చెప్తుంది అమ్మవారు? ఇట్లాంటివి జరగకుండా ఈ విధంగా మనం చేయాలి, ఈ విధంగా మనం ఉండాలి, ఎట్లాంటి సంకేతాలు చెప్పే వాటికనే మేము అంత చేసి తిడతాం అన్నట్టు. కళలో ఈ తారీఖు చేయాలి, ఈ బాధ్యత నడవాలి, ఇట్లా చేయాలి అని అమ్మవారు మాకు వచ్చి చెప్తుంది. చెప్పినాకనే రూపం చూపిస్తుంది. నీ అవతారం రూపం, అవతారం రూపం చూపిస్తుంది. ఆ అవతారం మేము చూపించేవారు మేము కనుక్కొని అమ్మవారికి వస్తాం. మరి అందరికీ ఆ మహిమలు అంటే తెలియాలంటే ఏ విధంగా ఉండాలి? అందరూ ఎట్లా తెలియాలంటే మేము ఒక చూస్తాం అన్నట్టు. చూసినప్పుడు తెలియజెప్తాం. ఎవరి కష్టం ఏముంది, ఎవరి బాధ ఏముంది చూసి చెప్తాం. మీకు చెప్పినప్పుడు మీరు చేస్తారు అన్నట్టు. అట్లా సంతోషం చూస్తున్నాం. ఎందుకంటే చాలా మంది శివసత్తులు అమ్మవారికి బోనం సమర్పించుకున్నటువంటి వారిలో మాత్రం చాలా మంది వాళ్ళు ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా కూడా అమ్మవారితోటి మాట్లాడడానికి, అమ్మవారి దర్శనం కలిగడానికి మాత్రం చాలా ఎదురు చూస్తారు. ఎందుకంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తరబడి కూడా అమ్మవారి ఒక దర్శనం కోసం ఎదురు చూసి అమ్మవారి ఇచ్చేటువంటి వ్యాఖ్యల కోసం కూడా చాలా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే తరతరాలుగా బోనం ఎత్తడంతో పాటు శివసత్తుల మంది అనేక మంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, నిజంగా ఈ అమ్మవారికి సిగం వస్తుందంటారు, అమ్మవారి శరీరంలో ఉందంటారు, అమ్మవారికి మాకు కనిపించిందంటారు, అమ్మవారి ఈ విధంగా మాట్లాడిందంటారు, అవన్నీ నిజంగా ఎంతవరకు వస్తామంటారు? నిజం కాదని మీరు ఎప్పుడు అనుకోవద్దు. గాలి ఊగందే కొమ్మ ఊగుతుందా? అమ్మవారు ఊపంది ఈ జనం అంతా వస్తుండ్రా.
అదొక మన నమ్మకం ఉండాలి మనిషికి. అమ్మవారికి ఉగ్రరూపం వచ్చిందనుకో అమ్మవారు ఆశిస్తుంది ఏ దానికైనా. 9 సంవత్సరాల నుంచి వస్తుంది. 9 ఇయర్స్ పాపకు వచ్చింది. నాకైతే అదైతే నమ్మరు కదా. 9 ఇయర్స్ పాపకు వచ్చింది. ప్రతి సంవత్సరం కొమరవెల్లికి వెళ్తే అగ్గిగుండాలు దొక్కుతా. ఇప్పుడు పోతూనే ఉన్నాం. ముసలమ్మ దేవుడు ఈమె మేము పుట్టినప్పటి నుంచి ఎల్లమ్మ దగ్గర అయితే కంపల్సరీ వస్తాం. మా అమ్మ వాళ్ళది ఇదే. ఇక్కడనే చిన్న గుడి ఉంటే ఇక్కడ నైవేద్యాలు పెడితే కూడా మేము తీసుకొని తినేవాళ్ళము. ఇక్కడ మా కళ్ళు దుకాణం అనేది ఉంది. మేము గౌడ్స్, మేము ఇక్కడ మా కళ్ళు దుకాణం ఉండే మా అమ్మ వాళ్ళు టిఫిన్లు తీసుకొచ్చే వరకు ఇక్కడ అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టుంటే మాకు ఆకలేసి ఈ అమ్మవారి దగ్గరికి పోయి తినేస్తున్నాయి. ఆమె తిన్నందుకేమో మేము అంతా మా అక్క చెల్లెలమంతా శివసత్తులం కూడా అయినాం. ఇంటింటికి శివసత్తులం అయినాం అందరం. నాకు సమ్మక్క తల్లి దేవుడు వస్తాడు, మా అక్కకి ఎల్లమ్మ వస్తుంది, ఈ అక్క కొండపోషమ్మ వస్తుంది, ఆ అక్కకేమో కాళికాదేవి వస్తుంది అక్కడ ఉండి. ఈ అమ్మవారు లేదని ఏ రోజు అనుకోదు. అమ్మవారు లేనిది మాత్రం అసలు ఏది ఈ జనం అంతా ఎడికైనా వస్తారు. మరి అమ్మవారు లేనిది ఎడికైనా వస్తారు. జనానికి డబ్బులు ఎడికైనా వస్తున్నాయి ఇంతగానం. ఏదానిక అఖండానికి కూడా ఎదురు చూస్తుంది అమ్మ. ఆమె శక్తి రూపం ఎక్కింది అనుకో అఖండానికి కూడా ఒక ముడివేస్తుంది. కరోనా వచ్చినాక అందరూ ఏమైనా భక్తులు ఎక్కువ అయిపోయారు. మా ప్రాణాలు కాపాడు తల్లి అని. అంతమందికి ఇట్లుండనా ఇక్కడ రావడానికి భయపడతారు. కరోనా వచ్చేవై నుంచి ఇంకా ఎక్కువ అవునా కదా. కానీ ఎందుకంటే మీకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడే అమ్మవారి పూనింది అని అంటున్నారు. ఎందుకంటే 9 సంవత్సరాలు ఉన్నప్పుడు బయటికి ఇంకా లోపలికి తల్లి బయటికి బండే కదలనియలే. బండి కదలలేకపోతే వాళ్ళందరూ పరిచయం అవుతారు. ఏమైంది ఈమెకి, ఏమైంది ఇంట్లో చేస్తుంది, అసలు బండి కదులుతలేదంటే అప్పుడు ఒగ్గోలు వచ్చి అన్నారు అమ్మవారు ఆమె మీదకి వచ్చిందంటే నన్ను 3 నెలలు ఇంట్లోకి పోనేది తెలుసా. అంత తల్లి సతాయించినాక మా నాన్న అన్నాడు ఇంత చిన్న పిల్లకు వచ్చినా సరే ఇంత చిన్నగా వచ్చింది కదా అని చెప్పి తీసుకుపోయి కట్టలలో వేసి రమాయణ కట్టల వల్లి. ఇక తర్వాత నా పెళ్ళి అయినాక మా ఆయన ఇక తర్వాత చాలా బాధ అంటే బాధ పెట్టినాక వద్దు ఇక అగ్గిగుండాలు దొక్కిపిద్దామని చెప్పేసి ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే అమ్మవారు పూనినప్పుడు మీకు కల్పించినటువంటి మొదటి అనుభూతి ఏంది? ఎందుకంటే మీ శరీరంలో ఏదో జరుగుతుంది, మీ ఆలోచనలో ఏదో తేడా ఉంది. మన పిల్లలకి ఏదైనా వస్తున్నది, మన పిల్లలకి వచ్చి చెప్తారు, మా పక్కలకు వచ్చి చెప్తారు మీ పిల్లలకి ఇది వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండరు, మీకు ఇది వస్తుంది. మన ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు కరోనా వచ్చిన మా ఊర్లో అయితే ఒక్కరికి రాలి. మా ఊర్లో నల్లపోషమ్మ కరెక్ట్ ఉంది కాబట్టి మాకు మా ఊరికి అనేదే రాలేదు. అసలు కరోనా అనేది లేదు మా ఊరికైతే. కానీ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మనం ఏ విధంగా ఉండాలి? అదే నమ్మకం, మనిషికి నమ్మకం ఉండాలి. తల్లి అంటే మనసుతో నమ్ము. ఇప్పుడు నువ్వు కళ్ళమ్మ కూడా నమ్ము, తల్లి నీకు ఈ రోజే వస్తుంది. అమ్మవారి మీదనే దైవత్వంతో ఉంటే ఆమె ఎటు నుంచి ఏడు ఉండగానే వస్తుంది. మనకు ఏదైనా చెడు అనేది కూడా అమ్మవారు మన కళల రూపంలో వచ్చి చూపిస్తుంది. అమ్మవారు ఆజ్ఞలు ఏదేదో చేతి అమ్మవారు ఏం తాగి చేస్తానది కానీ అంత తాగడానికి. ఒక చిన్న సందేహం, ఇప్పుడు అమ్మవారికి బోనాలు అనగానే చాలా మంది కోళ్లను, మేకలను, కళ్ళు, సారా ఇవన్నీ అమ్మవారికి మేము బోనం సమర్పిస్తున్నాము, అమ్మవారికి మేము యాటలకు వస్తాము అని అంటారు. నిజంగా అమ్మవారి బలనరి అనేది కోరుకుంటుందా? కోరుకుంటది. ఎందుకు కోరుకోదనేది ఏముండదు. అమ్మవారికి కొంచెం రక్తం అనేది చూపియాలి. కానీ మరి ఇప్పుడు జనాలు ఏమైపోతున్నారు అంటే మొత్తం దేవుడి గుడి దగ్గరికి కూడా కోస్తున్నారు. అట్లా అసలు అమ్మవారు ఎక్కడో దూరం ఉండి బలి కోరుతుండే. అంత అయిపోయాక ఆమెది దేవుడి లగ్గం స్టార్ట్ అయిపోయి అంత అయిపోయినాక అట్లా కోరదు. ఇప్పుడు అట్లా స్టార్టింగ్ నుంచే రక్తాభిషేకం చేసినాకనే అన్ని పూజలు చేస్తున్నారు కొంతమంది. కానీ ఇది ఏ విధంగా సరైందంటారు అమ్మవారికి? అమ్మవారికి మాత్రం సరైంది చేస్తుర్రు కానీ కొంచెం వేరేగా మారుతున్నారు జనాలు అనేది. మార్చుకోవాలి మనమంతల్ని. అమ్మవారిని బదలం చేయకూడదు. మనకు వచ్చినట్టే ప్రదంకంలో ఉన్నామో మనం అట్లనే నడుచుకోవాలి అమ్మవారితో. ఎందుకంటే ఎప్పుడైతే మనము ప్రీతి పాత్రగా నివేదన చేసేటువంటి అమ్మవారికి బోరం కావచ్చు, అమ్మవారికి ప్రసాదాలు కావచ్చు, అమ్మవారికి వడిబియ్యం కావచ్చు, ఈ విధంగా మనం ఏదైతే సమర్పించుకుంటామో అందులో మాత్రము కేవలం లోక కళ్యాణానికి సంబంధించినటువంటి ఒక విషయాలే ఉండాలి. ఎందుకంటే నరబలి కావచ్చు అంటే ఎప్పుడైతే మనం కోళ్లను, మేకలు అమ్మవారి పేర్లతోటి బలిస్తామో అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే అమ్మవారి కొంతవరకు మాత్రమే తనకు నైవేద్యంగా కావాలని కోరుకుంటుంది. దాన్ని ఆసరాగా చేసుకొని మాత్రం సామాన్య భక్తులు అన్ని విషయాల్లో కూడా అమ్మవారి కాళీమాత అనగానేమి ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి కోళ్ళు, మేకలు, గొర్రెలు ఈ విధంగా కోయడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్తున్నారు శివసత్తులు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, ఎల్లమ్మ దేవాలయం.